నిరూపించే ఒక ప్రశ్న. పాఠ్యాంశం మరొకసారి. దేవుణ్ణి నిరూపించే ఒక ప్రశ్న. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. నేను చెప్పబోయే అంశం మీలో చాలా మందికి ఉన్న ఆలోచనే నా అంశం. అది ఏమిటా అని అనుకుంటున్నారా? దేవుడు ఉన్నాడా? ఉంటే మనుషులకు ఎందుకు కనిపించడు? అదే కదా మీ అందరి ఆలోచన. మీ ఆలోచన కాదు. ఇలా చాలా మంది దేవుడు లేడని నాస్తికులుగాను హేతువాదులుగాను మారిపోయారు. ఇలా అనుకునే వారందరికీ నేను ఒక ప్రశ్న వేస్తాను. మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే నేను కూడా మీలో దేవుడు లేడని నమ్ముతాను. ఒకవేళ మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే దేవుడు ఉన్నాడని నమ్మాలి. ప్రియులారా, నేను అడగబోయే మొదటి ప్రశ్న. ఈ భూమి మీద మనమందరం బతకాలి అంటే గాలి కావాలి. మరి ఆ గాలి కనిపిస్తుందా అంటే కనిపించదు. నాకైతే కనిపించదు. మీకెవరికైనా తెలుసా గాలి ఎలా ఉంటుంది? ఏ ఆకారంలో ఉంటుంది? ఏ రంగులో ఉంటుంది? మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. మీరు కూడా ఎవరు మాట్లాడలేదు అంటే ఎవరికి తెలియదని అర్థమవుతుంది. గాలి పీలుస్తున్నాం, గాలి కనిపించడం లేదు, కానీ మనం దాన్ని పీలుస్తున్నామా లేదా? పీలుస్తున్నాం. మీలో గాలి పీల్చిన వారంటూ ఎవరు ఉండరు. మరి కనిపించని గాలి ఉందని నమ్మే నీవు కనిపించని దేవుడున్నాడని ఎందుకు నమ్మవు? దేవుడు లేడని నువ్వు ఇంకా అనుకుంటే గాలి పీల్చకుండా ఒక 5 నిమిషాలు ఉండు. ఆ తర్వాత దేవుడు లేడని చెప్పు. దేవుడు లేడని చెప్పడానికి ముందు వాళ్ళు ఉండరు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడున్నాడని రుజువు చేసుకుంటూ ఈ సృష్టిలో చాలానే ఆధారాలు పెట్టాడు. వాటిని పరిశీలిస్తే చాలు దేవుడున్నాడని నిరూపించడానికి మనకు అర్థమవుతుంది. దేవుడున్నాడని నమ్మి దేవుడిని లోకానికి చేరాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.